శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ప్రేక్షకులకు నమస్తే. చెప్పరా, ఆగిపోయావే? అయిపోయింది సార్. అదేంట్రా అలా ముగించా? డైరెక్టర్ వచ్చిన స్క్రిప్ట్ ఏది? గుర్రం ఎక్కి ఎక్కడో పడేసి ఉంటాడు వెధవ. గుర్రం ఎక్కడ వింటరా? వీడు గుర్రం ఎక్కాడంటే మందు కొట్టాడని అర్థం. అంటే మందు కొట్టి స్క్రిప్ట్ ఎక్కడైనా పడేసావా? ఊరుకోండి సార్, మీరు మీ సెటైర్లు. స్క్రిప్ట్ జేబులో ఉందిలేండి. ఈ చదువు మరి నేనే చదవాలా? మీరు అంత పాడారా? పాడడం. చల్ చల్ గుర్రం చలాకి గుర్రం చల్ చల్ గుర్రం. అరే నువ్వు కానీరా. ప్రేక్షక మహాశయులకు నమస్సుమాంజులతో మాకు ఈ అవకాశం ఇచ్చిన సుమధుర కళానికేతన్ విజయవాడ వారికి హృదయపూర్వక ధన్యవాదములతో మరియు ఇంతటి గొప్ప జీవనాటికను రచించి మనకు అందించిన శ్రీ తనికెళ్ల భరణి గారికి కృతజ్ఞతాభివందనములతో ఓరుగల్లు శారదా నాట్య మండలి వరంగల్ వారు ప్రదర్శించు చల్ చల్ గుర్రం చలాకి గుర్రం చల్ చల్ గుర్రం. అరే నువ్వు పూర్తి చేయరా. చల్ చల్ గుర్రం సామాజిక నాటిక. ఇందులో పాత్రదారులు జోగారావు శ్రీ కోడం సురేందర్, జాకీ సోల్జర్ షఫీ, సన్యాసిరావు శ్రీ కుసుమ సుధాకర్, బెంజమిన్ శ్రీ జేఎన్ శర్మ, శ్యామల శ్రీమతి గుడివాడ లహరి, సంగీతం శ్రీ మువ్వపాటి నాగరాజు. రైట్, అందరూ లైట్స్ ఆఫ్, లైట్స్ ఆన్. లా 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 జోగారావు, ఈరోజు ఎలాగైనా వీడి చేత మందు పట్టించాల్సిందే. ఒరే జోగారావు, అదేంట్రా అసుర సంధ్య వేళ అలా నట్టింట్లో కూర్చొని శోకాలు పెడుతున్నావు? ఉల్లి చేసిన వేలు తల్లి చేయదన్నాడు శాస్త్రకారుడు. ఇదేమిటో ఏడిపిస్తోందిరా పెళ్ళంలాగా. పెళ్ళాలా? ఏరేస్ మిస్సెస్ జోగారావు పుట్టింటికి వెళ్ళిందిరా. పుట్టింటికి వెళ్ళిందా? పెళ్ళై 3 నెలలు కాలేదు, అప్పుడే పురిటికి పంపించావా? నువ్వు అసాధ్యుడిరా. బొంద వాళ్ళ బామ్మకి సీరియస్ అని ఫోన్ వచ్చింది, అందుకే వెళ్ళి. ఓహో, అంటే నిత్యం స్వయం పాకమేనన్నమాట. ఈరోజు స్పెషల్ ఏమిటో? బోర్ కొడుతుందిరా, అందుకే పకోడీలు ట్రై చేస్తున్నా. పకోడియా? ఓహో, పకోడీలు. పకోడీ అదేమిట్రా కుక్కలాగా పకోడీలు చేసుకుంటున్నావా? అవును. అమ్మ నా కొడక, నేను కలిస్తే బిల్లు ఎక్కువ అవుతుందని ఒంటరిగా ఇలా రహస్యంగా తాగుతున్నావా? ఏమిట్రా? ఏమిటా విషంరా? ఓరే జోగారావు, మిత్రదోహం రా. నువ్వు ఒంటరిగా మందు పడితే లివర్ వచ్చిపోతావు. నువ్వే నన్ను శపించక్కర్లేదు. ఈ రోజు నుంచి నేను మందు మానేశానురా. మందు మానేశావా? అవునరా. అంతే. ఎవడికి చెప్తున్నావు కదా? కథ కాదురా బాబు, పచ్చి నిజం. నీ మీద ఏంట్రా? మొన్న శుక్రవారం భాషగాడితో బైసన్ బార్లో ఎంతరా? ఒక్క మీరు అంతేగా. నిన్న బాబ్లీ గాడితో కోనార్కులో
ఎంతరా 2 పెగ్గులు. ఆ, ఏయ్, ఉమ్, ఈరోజు ఆదివారం అమావాస్య. ఈ రోజు నుంచి నేను మందు మానేశాను అంతే. ఒరేయ్, నువ్వు పొట్టి శ్రీరాములు గాయలాగా 50 రోజులు తిండి మానేశానంటే నమ్ముతాను కానీ మందు మానేశానంటే చస్తే నమ్మను. ఒరేయ్, ఉమ్, మొదట్లో మా ఆవిడ కూడా నమ్మలేదు. ఆ. అందుకే ఈ రోజు ముహూర్తం పెట్టుకున్నాను. ఆహా. అంతే, నో డ్రింక్స్. ఒరేయ్, అంటే మీ ఆవిడ మానేయమంటే మానేయడమేనా అంట. మరేం చేయమంటావురా? ఆ, కిల్లి వేసుకొచ్చినా నోరు వాసన చూస్తుంది. ఆ, అనుమానం వస్తే చాలు అలి కూర్చుంటుంది. ఇంకా అంతే, నో ఫుడ్ నో బెడ్. చాలా అయితే బ్లాక్ మెయిల్ చేస్తుందన్న మాట. అయినా చూడటానికి అంత ఇన్నోసెంట్ గా కనిపిస్తుంది. అప్పుడే అంత అథారిటీ చెలాయిస్తుందా? అథారిటీ ఏమిట్రా? ఆ. పెళ్ళం ప్రేమ కొద్ది మానేయమంది. మానేస్తే పోలా ఆరోగ్యం బాగుపడుతుందిరా. ఒరేయ్, అయిపోయిందిరా, అంతా అయిపోయింది. నువ్వు పెళ్ళైతే వృద్ధిలోకి వస్తావు అనుకున్నాడు కానీ నీ ఆవిడ నిన్ను పొంగి కట్టుకొని ఇలా ఇలా కుక్కలు ఆడిస్తుంది అనుకోలేదురా. నువ్వు ఇంతలా దిగజారిపోతావు అనుకోలేదు. షడా. అయినా అయినా నీకేం తెలుసురా పెళ్ళి గురించి, పెళ్ళం గురించి? బ్యాచులర్ తెలుసులేవో, ఎలాగైతేనో చేసుకున్నావు పెళ్ళి. నిన్నగాక మొన్న కాపురం పెట్టేవో లేదు, అప్పుడే మందు మానేశాట. చూస్తారా, మందు మానేశాట. మందు నన్ను అర్థం చేసుకోరా జాకి. నేను అర్థం చేసుకోనరా, నాకు అర్థం కాదు. ఎందుకురా నన్ను వేధిస్తావు? వేధింప? ఇది వేధింప? ఒరే, చక్కటి సాయంత్రం పూట చల్లటి బీరు కొట్టమనడం వేధింప? అవును లేరా, తాగి తాగి బీరు చేదయిందట. కాదురా, అది ఏడుస్తుందేమోననిరా. నీ పిల్లం ఒక్కరితే కాదు లేవో, అందరి పిల్లలు ఏడుస్తారు. అది వాళ్ళ జన్మ హక్కు. ఎంతో నిష్ఠగా మందు మానేద్దాం అనుకున్నారు, అప్పుడే వ్రతభంగం చేయడానికి తయారు. రే, ఏమిట్రా బతివాళ్ళ కొద్ది బిగుసుకుపోతున్నావు? అయినా నువ్వు తాగడం నన్ను ఉద్ధరించడానికి ఏం కాదు. సర్లే అలా కానీ నాలో షరతు. నేను 2 పెగ్గుల కంటే 2 బీర్ల కంటే ఎక్కువ పుచ్చుకోను. ఆ తర్వాత నన్ను ఫోర్స్ చేస్తే నా వల్ల కాదు. ఒక్క బీర్ కాకపోతే ఒక పెగ్గు తాగు, గుక్క తాగు, అంతేగాని ఇలా దీపాలు పెట్టే వాళ్ళ మందు మానేశానని ప్రతిజ్ఞ చేస్తే ఈ దేశం ఏమైపోవాలి? నేనేమైపోవాలి? ఆపరా బాబు, ఆపు. ఇదిగో ముందు అదేదో తొందరగా తెవుల్చు. మరి పద పద పద, ఏ వారికి వెళ్దాం? 2 బీర్ల భాగ్యానికి బాగా ఎందుకురా? రే, ఇక్కడికి పట్టుకొచ్చేసి ఎలాగో శామం లేదుగా. సరే, అలా అయితే డబ్బులు డబ్బా? డబ్బు ఏ నీ దగ్గర లేవా? అవే ఉంటే నీ దగ్గరికి ఎందుకు? మరి అక్కడికి పోతే పోయించగల గంట నుంచి వాంచేస్తున్నావేంట్రా? నువ్వు నిజంగానే మారుస్తున్నావేమోనని ఊపిరి పోయి ఏడవలేకపోయావు విధవా. చిచి, ప్రశాంతంగా ఉన్నవన్నీ కిలికావు, ఇప్పుడు తాగేదాకా నిద్ర పట్టి చావదు. ఇదిగో నా దగ్గర మాత్రం డబ్బులు అసలు. పోనీ అప్పు చెయ్యి. అప్పు చేయి. ఇచ్చావులే బోడి సలహా. ఈ పరగణాలో మనకు అప్పిచ్చే విధవుడు ఉన్నట్టు. అదేంట్రా, నీకు ఆ మాత్రం పరపతి లేదా? పరపతి లేకాదు, వాడేశాడ్రా. పోనీ మీ ఆవిడకి దైవభక్తి గట్రా ఉన్నాయా? ఉంటే ముడుపులు ఏమైనా కడుతుందేమోనని. ఒరే కళ్ళు దించుకుపోతాయిరా విధవా. అయినా అందులో ఏముంటాయిరా? కింగు జార్జి రూపాయలు, చెల్లని రక్కాని తప్ప. వేస్ట్. ఐడియా. పోనీ కిచెన్ బ్యాంకు? చిచి, అది స్త్రీధనం. నేను చేస్తే ముట్టుకోరా. కాదురా. ఒరే, పోనీ మళ్ళీ డబ్బు వడ్డీతో సహా ఇచ్చేద్దాము. అయితే తప్పదంటావా? ఆలస్యం అమృత విషయం అన్నారు పెద్దలు. నువ్వు వెళ్ళరా, తేపో వెళ్ళు.
దొరికిందిరా. ఇందులో ఏదో కవర్ ఉందే. ఎంత డబ్బు? ఇందులో ఏదో లెటర్ కూడా ఉందే. ప్రియమైన శ్రీవారికి, ఇందులో ఇంటద్దు ఉంది, సన్యాసిరావు గారికి ఇవ్వండి, లేకపోతే ఇంట్లోంచి గెంటేస్తాడు. ఇట్లు ముద్దులతో మీ శ్యామల. ఒరే 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 గొంతెండిపోతుందిరా. ఇది ఇంటద్దేరా. ఇవ్వచ్చులే వెదవ ఇంటద్దే. ఆయన ఈ కొంపకి అంత వెయ్యి చాంది. లాభం లేదు. మా ఇంటి ఓనరు శుద్ధ లోపి గుండా కొడుకు. పెంట కుప్ప మీద రూపాయి ఉంటే తీసి కళ్ళ కట్టుకుంటాడు. పోనీ నాకు అప్పుగా నీకు అప్ప అన్నన్నా, దానికి బదులు రోడ్డు మీదే ముష్టాడి కన్నా ఇచ్చినా కనీసం పుణ్యమైన వస్తుంది. ఒరే అంత డ్యామేజింగ్గా మాట్లాడకు. అప్పుడెప్పుడు 500 తీసుకొని 3 రోజుల్లో తీర్చలేదు. ఏం లాభం బాబు, ఇచ్చిందిలాగా ఎత్తు, మందో మందో అంటూ అందులో సగం తాగేసాం కదరా. పోనీ లేరా జాకి, ఈ పూటకు మందు మానేద్దాం. తాగపోతే చావం కదా. ఒరే కళ్ళు పోతాయి. లెంపలేసుకో. ఉమర్ ఖయ్యూమ్కి అంత కవిత్వం వచ్చింది ఎందువల్ల? మందు వల్ల. అలాగా. దేవదాస్కి అంత కీర్తి వచ్చింది ఎందువల్ల? మందు వల్ల. మునులు గడ్డాలు పెంచి తిండి తిప్పలు మాని పుట్టల్లోనూ గుట్టల్లోనూ పడి తపస్సు ఆచరించడం ఎందుకోసం? స్వర్గంలో లభించే మందు కోసం. ఒరే ఆపరా బాబు, ఆపు, తినకు. ఈ రోజు అర్జెంటుగా ఈ ఎంటంటే తాగందే నీకు నిద్రట్టదు, అంతేనా? ఏమో జోగారావు. నమస్కారం అండి. నమస్కారం. పర్లేదే ఓయ్. అమ్మాయి ఊరిలిందట. మరేనండి. ఏమిటి విశేషం? అదే అదేం లేదులేండి, వాళ్ళ బామ్మకి సీరియస్గా. అయ్యో పాపం. ఏం పర్వాలేదులేండి. నా పెళ్ళైన ఈ 3 నెలల్లో ఆవిడకి సీరియస్ అవ్వడం ఇది 24సారి. ఇతనెవరో ఎక్కడో చూసినట్టుందే. చూసే ఉంటారులేండి. జాకీ అని నా ప్రాణమిత్రుడు. జాకీ ఏమిటో? గుర్రాలేమైనా? జవ్వాది కృష్ణశాస్త్రి అని నా అసలు పేరు. ముద్దుగా జాకీ అని పిలుస్తారు. ఈయనెవర్రా? అదేరా మా ఇంటి ఓనరు సన్యాసిరావు గారని. జోగారావు, అబ్బాయి పండులా ఉన్నాడు. పెళ్లి వ్యవహారం ఏమైనా? అదే పెళ్ళి ఇంకా కాలేదులేండి. వ్యవహారం అంటే మరేం లేదులేండి. వీడు గత 25 ఏళ్ళుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆ వ్యవహారం ఇప్పట్లో తెమందులేండి. మీరేం పట్టించుకోకండి, వాడేదో ఊరికే సరదాకి. అందాలు ఈ వయసులో కాకపోతే ఇంకే వయసులో ఉంటాయి. నేను నీ అంత వయసున్నప్పుడు ఓ అమ్మాయిని ప్రేమించడం జరిగింది. ఏమిటి మీరు ప్రేమించడమే? గట్టిగా అరవకయ్యా, మీ పిన్ని గారి వింటే నా పీక విసుకుతుంది. మెల్లిగా చెప్పండి. ఆ అమ్మాయి మా వీధిలోనే ఉండేది. ఓ ఏడాది పాటు ఎడా పెడా ప్రేమించేశా. ఓ రోజు అమ్మాయి బర్త్డే అని తెలిసి కొట్లో అప్పు చేసి చీరొకటి ప్రజెంట్ చేసి కట్టుకురమ్మన్నా. కట్టుకొచ్చింది. ఇంకా కావలించేసుకుందామనుకునేసరికి అన్నయ్య దాని తగలయ్యా. చిచ్చి అక్కడ దెబ్బైపోయారన్నమాట. ముందుగానే కాస్త ఇన్ఫర్మేషన్ సేకరించొద్దు. ఎక్కడయ్యా, బొత్తిగా రాహండు. అదేమిటో నువ్వు అలా నీలాగా ఉన్నావు? ఒరే గురుగారికి చెప్పమంటావా మన ప్రాబ్లం గురించి? జాకి అది కాదురా గురుగారు. ఏమవుతుందిరా, ఏదో పెద్ద ఆయన సలహా ఇస్తారు. గొడవ ఏమీ లేదండి.
వీళ్ళు ఆవిడ మురళి 2 రోజులు అయింది కదా అది. నీకు 2 రోజులుగానే ఉంటుంది. మరి ఎన్నాళ్ళైంది ఏమిటి? 3 రోజులు. అయ్యా అదండి వీళ్ళాడి ఈ 3 రోజులకే వీడు బెంగెట్టుకొని చిక్కి శల్యం అయిపోయి ఏమీ తోచక పకోడీలు తింటున్నాడు. కావాలంటే వీడి ఒళ్ళు చూడండి. అవునయ్యో, ఒళ్ళు వెచ్చగా ఉంది. మరి అదే రొమాంటిక్ ఫీవర్ అన్నమాట. రాత్రిళ్ళు కలవరింతలు పలవరింతలు, ప్రాణాలు తోడేస్తున్నాడు వేధవా. పోనీ అమ్మాయిని రమ్మని 2 ముక్కలు రాయమంటావా? మీరు కూడా ఏమిటండి వాడి మాటలు పట్టుకుంటూ? అబ్బో ఇందులో సిగ్గు ఒకటి, వేధవ సిగ్గు. సిగ్గెందుకోయ్? పెళ్ళైన కొత్తలో కొంచెం అలాగే ఉంటుంది మరి. సిగ్గంటే ఇంకా చెప్పండి. పెళ్ళని కొత్త వాడు పెళ్ళైన కొత్తలో కొంచెం అలాగే ఉంటుంది మరి. సిగ్గంటే గుర్తుకొచ్చింది. నాకు పెళ్ళైన కొత్తలో మీ పిన్ని గారి ఇంకా కాపురానికి రాలేదు. నాకేమో దాన్ని చూడాలన్న సరదా. సరే, చెప్పా పెట్టకుండా ఓ క్వార్టర్ బిగించి బస్ ఎక్కా. తెల్లారింది. లేచి చూద్దును కదా, అది అమలాపురం కాదు, పెద్దాపురం. అంతే బూరలే ఎలా పడ్డాను కదా. ఆ పూటకి అక్కడే 2 బూరెలు రుచి చూసి బయలుదేరా. అదిరా జాతకం అంటే. నువ్వు ఉన్నావు ఎందుకు? వస్తుంది లేవో, బెంగపడకు. ఏం రావటమో ఏమో, వాళ్ళ బామ్మ పోతే కదా. ఏమిటండి పిన్ని గారు, పిన్ని గారు లేనప్పుడు మీరు కూడా ఇలాగే అల్లలేడా? అది నన్ను వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండదు. చూసావరా జాకి వెధవా? అదిరా లవ్వంటే. లవ్వా? నా పిండాకు. దానికి అనుమానం నేను ఎంబత్తిని పట్టుకొని ఊరేగుతున్నానో అని. ఈ వయసులో నాకు అంత అదృష్టం కూడానా? నీలాగే వాడి బాధ కూడా చూడండి. తిండి తినడు, నిద్రోడు, సిగరెట్ కాల్చాడు, మందుచ్చుకోడు. వరే మళ్ళీ మందు మాట ఎత్తితే మూతి పగల కొడతారా? చూసారండి వీడు పొగరు. ఆఫ్టర్ ఆల్ అశాశ్వతమైన శరీరానికి జబ్బు చేస్తేనే డాక్టర్ ఏదైనా బోల్డంత డబ్బు పోస్తామే. అలాంటిది శాశ్వతమైన అమరమైన అజరామరమైన మనసు పాడైపోతే దాని ఏదైనా 2 పెగ్గులు పోస్తే తప్ప. మందంటే అదా నాయనా? నేను ఇంకా ఔషధం అనుకున్నా. చచ్చా, ఇంకా అదైతే ఇంతసేపు ఏడవడం దేనికండి? నేను మాట్లాడేది ఆ సర్వరోగ నివారణ గురించే. ఓ లేవయ్యా, ఏదో సరదా పడుతున్నాడు. నేను సరదా పడటం ఏంటండి? వాడి కోసం, వాడి ఆరోగ్యం కోసం. పోనీ కానివ్వరాదటయ్యా. నిన్ను వల్ల బండలెత్తమన్నాడా, రాళ్ళెత్తమన్నాడా? గ్లాస్ ఎత్తామన్నాను. అయ్యా అదండి నేను చేసిన అపచారం. అయ్యో స్నేహితుడే ఒంటరి వాడే బిక్కు బిక్కు అంటున్నాడే, వాడు ఏమైపోతాడో అని నేను ఇదైపోతుంటే వాడికి చీమ కుట్టినట్టయినా లేదు. ఇదిగో జోగారావు, ఏదో ఫ్రెండ్ సలహా చెప్పాడు. గుట్టు చప్పుడు కాకుండా గుట్టడు మందేసుకొని ముసుగుదని పడుకో. అది తెల్లారేసరికి అమ్మాయి వచ్చేస్తుంది. ఏమంటావు? మీరు మరీ బలవంతం పెట్టి చెప్పుతున్నారు. సరే అలా కానీ డెలివరీ అయినంత పని అయిందండి. ఇదిగో నా దగ్గర దమ్మిడి లేదు. నువ్వు అలా అంటేనే నాకు వరికాలం అంటే నెత్తికెక్కుతుంది. డబ్బు దేవుందిరా. కుక్కని కొడితే నా పర్సు ఏమైందిరా? ఏమైందిరా? ఎక్కడ కొడుకున్నావు? నా పర్సు ఏమైంది? ఎక్కడ పోయిందిరా? అక్కడ అనిపించట్లేదే. పోనీ సన్యాసరావు గారు 500 ఉంటే సర్దండి సార్. నా దగ్గర డబ్బేది? అబ్బో ఉంటే అడ్జస్ట్ చేయండి సార్, పాపం కష్టాల్లో ఉన్నాడు. ఉంటే అలాగే ఇచ్చామన్నాయి బాబు. జోగారావు నాయకన్నా పరాయి వాడు అయ్యా. ఏమండి డబ్బు అంటే జ్ఞాపకం వచ్చింది. ఒక్క క్షణం ఇదిగో డబ్బు. ఈ నెల ఇంటే ఇప్పుడు చూద్దానే ఉందయ్యా. అమ్మమ్మ మీరు మంచితనం కొద్దీ అలా అంటారు కానీ మా శ్యామలో అనుకోండి. తీసుకోండి సార్. వద్దయ్యా, ఇప్పుడు వద్దయ్యా, ఇప్పుడు తీసుకోండి సార్. డబ్బు
ఇదిగో గురువు గారు, ఇదిగోండి 1000 రూపాయలు. 500 అన్నావుగా. నా పర్సనల్ రెస్పాన్సిబిలిటీ మీద తీసుకుంటున్నా. మీకు 2 రోజుల్లో పువ్వుల్లో పెట్టిచ్చేస్తా. అది కాదయ్యా, మా ఆవిడ ఈయన మాటకి కానీ నువ్వు చెప్పరా. ఏంటి పట్టరాను? 2 బీర్లు. 2. ఎవడి ముక్కులో పోస్తావు? ఓ పుల్ తెస్తా. వస్తా. ఒరే నువ్వు ఆ పకోడి సంగతి. ఓకే వస్తా. అరేంజ్మెంట్లు కూడా అలాగే. చంపేశావు కదయ్యా జోగారావు. అదే డబ్బులు నింపుడు ఇచ్చేది, దానికి సమయ సందర్భం ఉండక్కర్లేదు. వాడికి అస్సలు మా మాట లేదండి. ఎలా బ్రతుకుతాడో ఏమో. ఆయనకి దర్జాగానే బతికేస్తాడు. 1000 రూపాయలు మా ఆవిడకి ఏం చెప్పను. ఇదిగో జోగారావు, బదులు దించే రకమేనా? అబ్బా తీరుస్తానండి, కాస్త వెనక ముందు అంతేగా. ఏం తెలుస్తాడో ఏమో. అయినా మిమ్మల్ని అనాలి. వాడికి డబ్బు ఎందుకు చూపించాలండి? నేను చూపించడం ఏంటయ్యా, నువ్వే తీసుకొచ్చి దోసిట్లో పెట్టావు కదా. అబ్బే మీరేం బెంగ పెట్టుకోకండి, ఇస్తానులేండి. బెంగ పెట్టుకోక ఏం చేయమంటావు? ఇప్పుడు మాడికి ఏం చెప్పను. 1000 రూపాయలు లెక్క ఎలా తెలియదు. సరే జోగారావు, 1000 ఇప్పుడే ఖర్చు పెట్టేస్తాడా? అబ్బా చిల్లర తెస్తాడేమోనండి. ఏమో ఏమిటో, నా కాళ్ళు చేతులు అనుకుతున్నాయి. వాడికి ఏం చెప్పను. సార్ మీరు ఇలా రండి. బా అది కాదయ్యా, కూర్చోండి. సార్ 2 రౌండ్లు బిగించండి, అంతా సర్దుకుంటుంది. ఏమిటి మందే? ఇంకేమైనా ఉందా? మా ఆవిడకి తెలిస్తే నా తీగ పిసికి చంపేస్తుంది. మీరు కూర్చోండి. మీరేంటి సార్, మన గూడెల్లో ఆ సత్యగాడు రోజు తాగొచ్చి పెళ్ళాన్ని గడగడలాడిస్తాడు. మీరేంటి సార్, పెళ్ళాలంటే అంత భయపడిపోతారు? భయం కాదయ్యా, చిన్న పుచ్చుకుంటుందేమోనని. సార్ మీకు అసలు రహస్యం చెప్పనా? మందు కొట్టగానే మగాడు పూలైపోతాడు, ఆడది పిల్లైపోతుంది. పిల్ల ఒక్కర్లేదు, బల్ల ఒక్కర్లేదు, నన్ను వదిలిపో. మీరు కూర్చోండి సార్. కనీసం కంపెనీ కోసం ఒక్క పెగ్గు పుచ్చుకోండి సార్. అది కాదయ్యా, మందు తాగి కొన్నేళ్ళు అయ్యింది. ఏమిటో గుర్రాన్ని బారు దాకా తీసుకొని వెళ్ళొచ్చు కానీ తాగించలేం కదా. నన్ను మాత్రం తాగమని చెప్పారు. నువ్వంటే ఇంకా కుర్రాడివి. మీరు మాత్రం ఇప్పటికిప్పుడు 16 ఏళ్ళ పడుచు పిల్ల కనిపిస్తే గుడ్లు అప్పగించే చూడరు. ఏదో చాపల్యా. అదిగో వచ్చేసాడయ్యా బాబు. అదేంటయ్యా కిరసనాయి తీసేలాగా అంత పబ్లిక్గా పట్టుకొచ్చావు? నాకేం పోయామండి. నీకు కాదయ్యా, ఈ మందు మాకు పట్టినాడు ఆవిడ చూస్తే నన్ను చాలా కొడుతుంది. ఎవరు లేరులేండి, మీరు కూర్చోండి. రక్షించా. ఓ గ్లాసులో అంత. గ్లాసా? అప్పుడే తొందరగా ఉందండి, కొంచెం ఆగండి, హాయిగా కూర్చోండి. మంచి నీళ్ళకయ్యా బాబు, కాస్త నీళ్ళివయ్యా బాబు. సార్ చూడు రాజాకి అందరికీ మందు తెప్పించి ఇప్పుడేమో తను తాగనని బెట్టు చేస్తున్నాడు. బెట్టు విన్నా పిల్లగుడు 1000 పోయి నేను ఎడుతుంటాను. అయితే ఏంటి గురుగారు, కొట్టరు? కొట్టండి. ఓరే పోలేరా, ఈ వయసులో ఆయనకు పడుద్దో లేదో. పడకేం రోగం? శుభ్రంగా పడుతుంది. అది కాదురా, ఆయనకి ఇష్టం లేకపోతే మానేమందాం. ఆయన లేకపోతే ఎలారా? దాందే ఉందిరా, అది ఆయన ఇష్టం. ఇష్టం లేదు, గాడిద గుడ్డు లేదు. తాగితే అంతా తాగాలి, లేకపోతే అంతా మానేయాలి. అది కాదురా, బలవంతం ఎందుకు అని. బలవంతం ఏమిటి? అసలు ఈ రోజు మందుకు డబ్బిచ్చింది ఎవరు? ఈయన. ఇప్పుడేమో తను తాగినని మొరాయిస్తాడు. పోనీరా, అక్కడికి అతనేమో బుద్ధిమంతుడు.
అది కాదయ్యా ఓమే మందు పుచ్చుకుంటున్నా వికటిస్తుందేమోనని. చూసారుగా ఏమీ వికటించదు, మీరు కానివ్వండి. ఓరే జోగులు ఆ, ఆయన తాగను ముర్రో అంటున్నాడు. ఓన్లేరా వదిలేద్దాం. తాగడా ఎలా తాగడో చూస్తా. రాయ్, ఇవాళ తాడో పేడో తేలిపోవాలి. ఏంట్రా ఏదో పోనీ కదా అని ఊరుకుంటుంటే నేను ఎలా తాగుతాడో చూస్తాను. రైట్, సన్యాసి గారి వాళ్ళ తాగకపోవాలి, తాడు తెగిపోతుంది అంతే. ఏమంటాయ్ ఈ గొట్టంగాడి మాటలు పట్టుకొని ఇవాళ తాకండి, ఏం చేస్తాడో చూద్దాం. ఏరా? రేయ్, నేను నేను కొట్టంగాడినా? రేయ్, నువ్వు కొట్టంగాడివి, ఇంకా మాట్లాడితే ఇలా కొట్టంగాడు. ఒరేయ్, తర్వాత నువ్వు గొట్టంగాడి. నువ్వు కొట్టంగాడు, నువ్వు గొట్టంగాడి. నువ్వు కొట్టంగాడు, నువ్వు కొట్టంగాడు. రేయ్! ఆ, కూర్చోండి 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 కూర్చోండి. చేస్తే చేస్తాలి, అదే తాగి చేస్తాలి. మీరు మాత్రం కూడా పడతారు. రైట్, హోయరా హోయ్. ఇంత మాట మీద నిలకడలేని మనిషిని జోగారావు, రైట్, నీ శల్య మనుషులతో ఆయన తృప్తిగా తాగిస్తావా లేదా? తాగవనురా, అంత తాగవను. ఇదేమైనా నా సొమ్మ? అదేమిటి వెయ్యి ఎప్పన్నావుగా? అబ్బా, అప్పు లేదు, వెయ్యి లేదు, మోడలో బుద్ధి తక్కువ అన్నాడు. మీరు పట్టించుకోండి. అంటే ఆ వెయ్యి ఇప్పుడే అలా అవుతాడు ఏంటయ్యా? వాడి నవ్వే అంతలేండి, మీరు పట్టించుకోండి. మీరు కానీ మీరు ఎత్తండి, మీరు ఎత్తండి, ఎత్తండి. తాగి చాలా ఏళ్ళైందయ్యా. తాగి చాలా ఎక్కువైందయ్యా, గోకొస్తుందే ఏమో. ముందే చెప్పాడు, చెప్పి రక్షించాడు. ముందే చెప్పి ఒక బకెట్ తెచ్చి ఆయన ముందెట్టు, కావలిస్తే తన్నేస్తా. జోగారావు, ఏం వేళకూడంగా ఉందా? మీరు ఎత్తండి సార్, ఎత్తండి. శరీరే జైతరీభూతే కళవరే వ్యాధ్యస్తే ఔషధం జాహ్నవి ద్వయం వైద్యో నారాయణో హరి. దీంట్లో ఏముందయ్యా? అబ్బా, పురుగేమో తీసి పారేయండి సార్. గురికలది ఏంటమ్మయ్యా? ఇవరు వచ్చారే బాబు, నువ్వు వెళ్ళి చూసావయ్యా? చూస్తా. ఎవరయ్యా, ఏం కావాలి? ఎక్స్క్యూజ్ మీ సార్, నా పేరు బెంజమిన్. మే కమ్ ఇన్ సార్? ఆల్రెడీ వచ్చేసావుగా. ఎక్స్క్యూజ్ మీ సార్, నాకు పెద్ద ఫ్యాక్టరీ ఉండేది, ఎప్పుడు లేదు. నాకు పెళ్ళ కూడా ఉండేది సార్, కానీ ఇప్పుడు లేదు. అయితే నన్నేం చేయమంటావయ్యా? 3 days సార్. ఒరే, ఇంకో 10 రూపాయలు ఇచ్చి పంపించేరా. ఎక్స్క్యూజ్ మీ సార్, నాకు క్యాష్ వద్దు. మరి ఏం కావాలయ్యా? 3 days అయింది సార్, కళ్ళు తిరుగుతున్నాయి, కొంచెం మందు పోస్తే వెళ్ళిపోతాను సార్. ఒరే, ఇవి ఎక్కడ దొరకడరా మనకు? ఎక్కువ వద్దు సార్, ఒక్క ప్యాక్. ఫోన్లే రాజాకి, ఎలాగయ్యా పోయటం మరి? ఎక్స్క్యూజ్ మీ సార్, ఇందులో పోయండి సార్. ఇంకొంచెం పోయండి సార్. చాలేరా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇది విస్కీనా సార్? ఏదో ఒకటి లేవయ్యా, ముష్టెత్తుకునే వాడికి కోరికలు కూడానా? ఎక్స్క్యూజ్ మీ సార్,
నేను చీప్ డ్రింక్స్ తాగను. నాకు పెద్ద ఫ్యాక్టరీ ఉండేది, నాకు పెళ్ళం కూడా ఉండేది. అబ్బా నువ్వు వెళ్ళాయా బాబు, వెళ్ళు. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్. నువ్వు వెళ్ళా తలుపులేసిరా. అదే బెటర్ రా. మీరు రండి. ఎవరా? అన్నం అడుకునే వాళ్ళని చూసాం, డబ్బులు అడుకునే వాళ్ళని చూసాం, కానీ ఇలా మందు ముచ్చాని ఇదే చూడడం ఇదే ప్రథమం. చిచి మేధా బ్రతుకు. ప్రశాంతంగా కుక్కడు మందు తాగుతావంటే లేదు కదా. ఏయ్ ఎవరు? నేనండి. నేనంటే ఒరే ఈసారి ఆడపుష్టి తెచ్చినట్టుందిరా. నేనంటే ఎవరు? శ్యామల్ని. శ్యామలంటే అయ్యి బాబు, ఒరేయ్ మా ఆవిడ వచ్చిందిరా. మా ఆవిడ వచ్చింది. అబ్బా మీరు వంటింట్లోకి వెళ్ళండి సార్. వెళ్ళండి వెళ్ళండి అయ్యా. ఏంటో బాబు. వస్తున్నా. శ్యామల వచ్చేసావా? ఏమిటండి ఇదంతా? ఓ ఇదా, సుగంధ పరిమళాలతో నీకు స్వాగతం ఇద్దామని. అవును మీ బామ్మ సుగంధ పరిమళాలతో చెప్తాను. అవసరం లేదు. సుగంధ పరిమళాలతో నీకు స్వాగతం ఇద్దామని. అవును మీ బామ్మ పోయిందా? అవే మాటలండి. మా బామ్మ పోలేదు. పోలేదా? ఈ బామ్మలింతే శ్యామల, వీళ్ళు ఈ బామ్మలింతే శ్యామల. కొంతమంది వెంటనే పోతారు, కొందరు అస్సలు పోరు. ఉప్పురు పిండి అది తిని నల్లలా ఉంటారు. కొందరు మాత్రం పోతూ వస్తూ ఉంటారు. బాధపడకు శ్యామల, పోతుందిలే. అవును, బెడ్ ఉండగా ఏ బల్ల మీద పడుకున్నారు ఏమిటి? బెడ్ మీద పడుకుంటే అస్తమానం నువ్వే గుర్తొస్తున్నావు. అందుకని మీకు మతిగాని పోయిందా ఏమిటి? మతేమిటి, నా ప్రాణమే పోయేలా ఉంటే 3 రోజులైంది మంచి నీళ్లు తాగి. కావాలంటే వాడిని అడుగు. రాజాకి నువ్వైనా చెప్పరా? ఎందుకురా నటన? ఎవరిని ఉద్ధరించడానికి? నేను తాగుడికి ఓ వేళ పాలో ఉండాలి. నేను తాగుతాను, కానీ ఇలాగా నేనంటే పెళ్ళి కాని వెదవని. కానీ నీకేమైందిరా? దేవత లాంటి పెళ్ళం, బంగారం లాంటి బామ్మగారు. ఒరై, ఎందుకురా చేతుల నాశనం చేసుకుంటావు? ఆ బాటిల్ ఇలా
వెధవ అవతల పారేస్తాను. చంపుదా వెళ్ళు. కొంతమంది ఇంతేనమ్మా, ఎన్నటికీ మారరు. మారరు అంతే. ఆ, ఈ డబ్బా ఏమిటండి ఇక్కడ ఉంది? ఆ, అదా పకోడీ చేసుకుందామని. పకోడీలు ఇదెట్టి చేశారా? అవును, ఇందులో డబ్బు ఈ నెల ఇంటికి అద్దె కట్టేశారా? ఓ ఎప్పుడో కట్టేశా. శ్యామల వంటలోకి ఎందుకండి? అక్కడ పిల్లింది. ఇల్లు ఏమిటండి? ఆబా పిల్లంటే తెలీదు. నల్లగా ఉంటుంది, రాత్రులు చూస్తుంది, మ్యావ్ మ్యావ్ అంటుంది. బావు బావు మనదు. దుర్గారావు ఏమేమో వంటి కూర్చున్నామా నిజమే. ఏమా ఇదేనా రావడం? అంత కులాసైనా జోగారావు మేస్త్రిని పంపిస్తాను, అంతా సరి చేస్తాడు. అలాగే 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 జోగారావు బియ్యి అబ్బా ఇచ్చేస్తాను, మీరు వెళ్ళండి సార్. ఎప్పుడు ఇస్తాడయ్యా? అబ్బా ఇస్తాను సార్, మీరు వెళ్ళండి వెళ్ళండి సార్. వెళ్ళండి వెళ్ళండి సార్. జగమే మారినది మధురముగా ఈవేళ, కలలు కోరికలు తీరినవి మనసారా. ఏమిటండి ఇది? ఏమిటిది? చిచి, ఎంత వాసనో! ఎలా తాగుతారో ఏమో. అమ్మా, నేను 4 రోజులు లేకపోయేసరికి ఇల్లు భారైపోయిందన్నమాట. చిచి, నీళ్ళటు నేను ఎప్పుడో మందు మానేసేసాను. ఆహా ఇవాళ జాకి ఆడొచ్చి బలవంతం పెడుతుంటే ఆహా, నేను తాగను ముర్రో అన్నా, వాళ్ళు మన ఇంటికి వచ్చి మీతో తాగించారన్నమాట. చాలండి, మీరు చేసిన విధవ పనులకి ఇంకా స్నేహితుల మీద కూడా నేల మోపడం ఎందుకో. అమ్మ చక్కినా కొడక, నా సంసారంలో నిప్పులు పోసావు కదరా. ఒకళ్ళు వచ్చి పోయక్కర్లా, మన బంగారం మంచిదైతే చాలు. అంతే. అంటే అక్కడికి వాళ్ళంతా పురుషోత్తములు, నేను వెధవని అని అంతేనా? ఎవరు ఎలా ఎడేస్తే నాకెందుకండి, నాకు కావాల్సింది మీరు. వెధవ తాగుడు మానండి అంటే అలాగేనని గంగిరెద్దుల తలూపి నేను మొహం చాటేయగానే మొదటికొచ్చారు. ఇంత మాట మీద నిలకడలేని మనిషిని చిచ్చి. ఏమిటే ఊరుకున్నా కొద్దీ ఓ ఎగిరిపోతున్నావు. అక్కడికి నేనేదో పెద్ద నేరం చేసినట్టు. మీరేమీ నేరం చేయాలా, మిమ్మల్ని కట్టుకుని నేనే నేరం చేశాను. ఇప్పుడు జ్ఞానం ఏమైందన్నమాట. ఇదంతా ప్రేమించినప్పుడు ఏమైంది? ఎవరు మిమ్మల్ని ప్రేమించింది? ఇలా రోజు ఉపగ్రహాలు నా చుట్టూ తిరుగుతుంటే చూడలేక. అందుకే రాములు ఏ చీర కట్టుకొని రమ్మని చెప్తే ఆ చీరలో ప్రత్యక్షమయ్యేదానివి. చస్తానా? ఒక్క పూట కనబడకపోయేసరికి గడ్డను పెంచి 25 పేజీల ప్రేమలేఖ రాసేవారు. ఆ బాధ పల్లేక. అదన్నమాట విషయం. అయితే నన్ను ప్రేమించినట్టు నటించావన్నమాట. ఓకే ఓకే, నేను కూడా నిన్ను ప్రేమించలేదు పో. మరి పెళ్ళెందుకు చేసుకున్నారు? బుద్ధి తక్కువై జీవితంలో మళ్ళీ పెళ్లి చేసుకున్నా ఇదిగా నిన్ను మాత్రం అర్థం చేసుకోను. ఆడదాన్ని ప్రేమించడమే తప్పు. ఇంకెళ్ళండి. ప్రేమించడమే తప్పు. ప్రేమించినా పెళ్లి చేసుకోవడం అంతకన్నా పెద్ద తప్పు. దానికి బదులు ఏ చెట్టునో, ఏ పుట్టనో, ఏ కుర్చీనో, ఆఖరికి ఏ బల్లాను ప్రేమించినా సుఖంగా ఉండేది. చిచి, మనసు పాడైపోయింది. మళ్ళీ తాగడం మొదలెట్టారా? తాగుతాను, ఇంకా తాగుతాను, ఇంకా తాగుతాను. ఆఖరికి కట్టుకున్న పెళ్ళ కూడా అసహించుకున్నాక
చిచే ఎందుకు ఈ విధవ జన్మ? అయితే తాగుడు మానరన్నమాట. మానను 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 మానను. అయితే సీసా బద్దలు కొడతాను. ఏంటి సీసా? ఉమ్. సీసా బద్దలు కొడతా? ఏంటి సీసా? సీసా బద్దలు కొడతావా? ఏది కొట్టు కొట్టు చూద్దాం. ఇంకా నీ బుర్ర బద్దలు కొడతాను. ఆ, ఎంత మాట అన్నారు. ఆ? అవునులేండి, నా బుర్ర బద్దలు కొట్టి చంపేయండి, ఏ పీడ ఉండదు. మొదలైందా టియర్ గ్యాస్? అవునులేండి, నేను ఏడిస్తే మీకెందుకు, చేస్తే మీకెందుకు. తాగండి, ఇంకా తాగండి. అదే జోకు జోకు వేస్తాను. పెళ్ళా మీద జోకు అయిపోతే ఎవరి మీద వేయను? నా బుజ్జి కదూ నవ్వాలి, నా కన్న కదూ నవ్వుతా. అనాల్సినవన్నీ అని అసలు నేను మిమ్మల్ని చూడాలని ఎంతో ఇదిగా వస్తే నాకు మాత్రం ఇది లేదా? ఇది లేక అది కానీ అది ఉంటే ఇదెందుకు, ఇది ఉంటే అదెందుకు? ఏడ్చింది చాలు కానీ ముఖం కడుక్కొని పూలు పెట్టుకునిరా, నీతో కొంచెం పని ఉంది. సిగ్గులేకపోతే సరే. ఇంకా సిగ్గెత్తుకు, పెళ్ళై 3 నెలలయ్యాక. అవును ఏయ్, రేపు 10వ తారీఖు నీ బర్త్డే కాదు? పోన్లేండి, ఆ మాత్రం గుర్తుంది. పెళ్ళి అవ్వక ముందు నా పుట్టినరోజులో ఎంత గొడవ చేసేవారు. గొడవ రేపు ఉందనుకో. అవును, నీకు పట్టు చీర తేనా? పోనీ నెక్లెస్ తేనా? ఏమీ అక్కర్లేదండి, నాకు మల్లెపూలు తెండి చాలు. ఆఫ్టర్ ఆల్ మల్లెపూలు ఏమిటో? మల్లె పందిరే తెస్తా. ఇంకా ఏదైనా కోరుకో. ఏదైనా కోరుకోనా? సరే, అయితే నేను ఏదడిగితే అది చేస్తారా? చచ్చినట్టు. అయితే మందు మానేయండి. అదే పట్టు చీర అయితే బెటర్ ఏమో. పోనీ నెక్లెస్? పోనీ 2? అబ్బా, మందు మానేయండి. మందు మానేయాలి. ఓకే, మానేద్దాం. అయితే సీసా అవతల పారేయండి. అంతేనా? అంతే, అంతే, కరెక్ట్. ఓకే, మానేద్దాం. అయితే సీసా అవతల పారేయండి. వెధవ సీసా నీకన్నా ఎక్కువ. ఇంకోటి కొనుక్కుందాం. షమ్మి షమ్మి, సీసా గాజు కదూ, వీధిలో పారేసామనుకో భల్లున బద్దలవుతుంది. గాజు పెంకులు అందరికీ గుచ్చుకొని నన్ను అమ్మ ఆలి తిడతారు. ఎలాగూ ఎంగిలి పడ్డాను కనుక రేపటి నుంచి నేను బతికుండగా మీరు మానరు. లైట్స్ ఆఫ్. ఎప్పటి వచ్చేయండి సార్. హీరోయిన్ హీరోయిన్ లైట్స్ ఆన్. నాపై పగేలా ప్రేమే నేరమౌనా, నాపై పగేలా. రైలు ముష్టి పాట పాటరా? బాగా లేదా? అది పాటలా లేదురా, రోదనలా ఉంది. అవును రే, ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వస్తున్నాం? బాగా నుంచి అని చెప్తావా? చెప్పు బార్ నుంచి
బాస్ పోయారు. ఎక్కడికి రా? పోయారా? ఆయన పోతే ఆ. ఏడ్చి 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 కళ్ళెర్రబడ్డాయి. అక్కడి నుంచి వస్తున్నావు అని చెప్ప. రే ఎక్కడి నుంచి? అక్కడి నుంచి. ఎక్కడి నుంచి రా? శ్మశానం. కానురా రే, మీ ఆవిడ నమ్మకపోతే నాకు పెళ్ళైన నా భార్య అందరిలాంటి భార్య కాదురా. నాకు పెళ్ళైనప్పటి నుంచి నేను చెప్పే వెధవ కబుర్లన్నీ నమ్ముతుంది. పోలేరా, నేను వస్తాను లేరా, మా రూమ్కి పోతా. దెబ్బ తాకిందిరా. అయ్యో అమ్మా దెబ్బ తాకిందా? ఇదిగోరా ఓ పెగ్గి పోతుందిలే. వచ్చారా? ఎక్కడి నుండి తేలంటారు? మాట్లాడేంటయ్యా? చెప్పరా, మనం ఎక్కడి నుంచి వస్తున్నాం చెప్పు. మేము రావట్లేదు. గుడి నుంచి కాదు, శ్మశానం. అవును, ఎవరు పోతే ఏడ్చి ఏడ్చి ఏడ్చాము. ఏడ్చారులే, రూపాయలు తేగలండి. రోడ్డు ఒకటి అడ్డు కాదు, ఇక్కడ రాకపోతేనే సిగ్గు లేకపోతే సరే. శ్యామల శ్యామల, మేమిద్దరం కలిసి వచ్చామే. నువ్వు కనపడకపోయేసరికి కోపం వచ్చి మళ్ళీ మందు కోసం వెళ్ళాను. అక్కడ తాగిన మైకంలో కింద పడ్డాను. దెబ్బ తగిలింది. ఇదిగో చూడు, దెబ్బ తగిలింది. నాకేం జానేయట్లేదండి, పైగా అసహ్యం వేస్తుంది మీ ప్రవర్తనకి. నాలో నేను రోజు ఎంత కుల్లి కుల్లి ఏడుస్తున్నానో, ఎంత మొత్తుకున్నానో మీరేమైనా పట్టించుకున్నారా? చూడండి, మీరెలాగూ తాగుడు మానరు. ఇంకా ఇలా మీతో కాపురం చేస్తూ దినదినకంటూ నూరేళ్ళ ఆయుషుగా నేను బ్రతకలేనండి. ఇన్నాళ్ళు మీరు మారతారేమన్న ఆశతో గడిపానండి. ఇక మీరు మానరు. ఇక మిమ్మల్ని తాగుడు మానవని అడగడానికి, ప్రార్థించడానికి, బతిమారడానికి నేనుండను. నా దారి నేను చూసుకుంటాను. శ్యామల శ్యామల శ్యామల. ఎక్స్క్యూజ్ మీ సార్, నా పేరు బెంజమిన్. నాకు భార్య ఉండేది. నా శ్యామల కూడా వద్దు వద్దు. నీ శ్యామల కూడా అంతే. గుడ్ బాయ్. అలా జరగడానికి వీళ్ళు. శ్యామల 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 అది ఇప్పుడు లేచిపోయింది. నేనంతటికి కారణం ఇది. వద్దు 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 వద్దు. ఎక్స్క్యూజ్ మీ సార్, నా పేరు బెంజమిన్. వద్దు వద్దు నాకు పెద్ద ఫ్యాక్టరీ ఉన్నది. వద్దు. వెళ్ళండి 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 వెళ్ళండి. నాకు బెల్లం కూడా ఉండేది, కానీ అది ఇప్పుడు లేదు. God bless you. God bless you. లైట్స్ ఆఫ్.